హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐడియాస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మనం వీడియోలో ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ మీద ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. ఇది ఏపీఎస్సి, ఏబీఓ, ఎఫ్బీఓ, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఎండోమెంట్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఈ అన్ని ఎంసీక్యూస్ కూడా సిలబస్ ఆధారంగా రూపొందించబడ్డ క్వశ్చన్స్ అండి. ఇది పార్ట్ 1 అండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ మీద ఈ వీడియో అనేది పార్ట్ 1. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Please encourage us and support us by hitting the like button, share button and subscribe button. Without any delay, let's get into the video. How many decibels should the maximum noise level not exceed without causing harm to humans and the environment? మానవులకు మరియు పర్యావరణానికి హాని కలిగించకుండా గరిష్ట శబ్ద స్థాయిని ఎన్ని డెసిబెల్ను మించకూడదు? And the answer is option C, 120 decibels. మానవులకు మరియు పర్యావరణానికి హాని కలిగించకుండా గరిష్ట శబ్ద స్థాయి 120 డెసిబెల్ను మించకూడదు. ది చెర్నోబిల్ డిజాస్టర్ that occurred in April 1986 was a ఏప్రిల్ 1986లో జరిగిన చెర్నోబిల్ విపత్తు. And the answer is option D, radioactive pollution. రేడియో ధార్మిక కాలుష్యం. ఏప్రిల్ 1986లో జరిగిన చెర్నోబిల్ విపత్తు రేడియో ధార్మిక కాలుష్యం. Which of the following is not a disease caused by the water pollution? కింది వాటిలో నీటి కాలుష్యం వల్ల కలిగే వ్యాధి కానిది ఏది? And the answer is option C, మలేరియా. నీటి కాలుష్యం వల్ల కలిగే వ్యాధి కానిది మలేరియా. కలరా, జాండీస్, డయేరియా ఇవన్నీ కూడా వాటర్ పొల్యూషన్ నుంచి వచ్చే డిజీజెస్ అన్నమాట. నాయిస్ లెవెల్ రేంజ్ టు బి మెయింటైన్ ఎట్ హాస్పిటల్స్. ఆసుపత్రుల్లో నిర్వహించవలసిన శబ్ద స్థాయి పరిధి. And the answer is option 30 to 40 decibels. Noise level range to be maintained at hospitals is 30 to 40 decibels. Which program was launched in 2014 to remove pollution from the Ganga? గంగా నది కాలుష్యాన్ని తొలగించడానికి 2014లో ప్రారంభించబడిన కార్యక్రమం ఏది? And the answer is option B, నమామి గంగా. గంగా నది కాలుష్యాన్ని తొలగించడానికి 2014లో ప్రారంభించబడిన కార్యక్రమం నమామి గంగా. Leukemia, malignant tumors and shortened life expectancy are caused by what type of pollution? లుకేమియా, ప్రాణాంతక కణితులు మరియు ఆయుర్దాయం తగ్గడం ఏ రకమైన కాలుష్యం వల్ల కలుగుతుంది? And the answer is option D, న్యూక్లియర్ పొల్యూషన్, అణు కాలుష్యం. లుకేమియా, ప్రాణాంతక కణితులు మరియు ఆయుర్దాయం తగ్గించడం అణు కాలుష్యం వల్ల కలుగుతుంది. Which of the following factors makes India most vulnerable to the climate change? కింది వాటిలో ఏ కారకాల వల్ల భారతదేశం వాతావరణ మార్పులకు ఎక్కువగా గురవుతుంది? ఏ, హై పవర్టీ, అధిక పేదరికం. బి, ఓవర్ రిలయన్స్ ఆన్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులపై అధికంగా ఆధారపడడం. సి, అన్ ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ ఆల్రెడీ అండర్ స్ట్రెస్, ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న వాతావరణం. డి, పొల్యూషన్ డెన్సిటీ, జనాభా సాంద్రత. చూస్ ది కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ది కోడ్ గివెన్. ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. And the answer is option 4. A, B, C, D is the correct answer. High poverty, over reliance on natural resources, an environment that is already under stress, pollution density. Which of the following is the goal of green buildings? కింది వాటిలో హరిత భవనాల లక్ష్యం ఏమిటి? And the answer is option 2. Increasing reuse and recycling of available resources. అందుబాటులో ఉన్న వనరులు పునర్వినియోగం, రీసైక్లింగ్ పెంచడం.
Consider the following statements regarding the Indian Network for Climate Change Assessment INCCA. ఇండియన్ నెట్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్కు సంబంధించి కింది ప్రకటనని పరిగణించండి. ఏ. It was launched by the Ministry of Environment and Forest in October 2009. దీన్ని పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ 2009లో అక్టోబర్లో ప్రారంభించబడింది. బి. INCCA is a network-based program aimed at bringing about science-based policy making. INCCA అనేది సైన్స్ ఆధారిత విధాన రూపకల్పనను తీసుకొని రావడానికి ఉద్దేశించిన నెట్వర్క్ ఆధారిత ప్రోగ్రామ్. విచ్ ఆఫ్ గివెన్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? ఇచ్చిన ప్రకటనలు ఏది సరి అయినది? And the answer is option 3. Both A and B are correct. It was launched by the Ministry of Environment and Forest in October 2009. INCCA is a network-based program aimed at bringing about science-based policy making. Select the correct statements regarding the National Adaptation Fund for Climate Change. నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్కు సంబంధించి సరి అయిన ప్రకటనని ఎంపిక చేయండి. ఏ. దిస్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015 to 2016. ఇది 2015-16లో ఏర్పాటైన కేంద్ర ప్రయోజక పథకం. B. NAFCC aims to support concrete adaptation activities that mitigate the negative impacts of climate change. వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలను తగ్గించే కాంక్రీట్ అనుసరణ కార్యకలాపాలను మద్దతు ఇవ్వడం NAFCC లక్ష్యం. C. Agriculture and Processed Food Products Export Development Authority is the national implementing agency for this project. Agriculture and Processed Food Products ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన జాతీయ అమలు సంస్థ. విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? ఇచ్చిన ప్రకటనలో ఏది సరి అయినది? And the answer is option 1. A, B is the correct answer. This is a centrally sponsored scheme established in 2015 to 2016. NAFCC aims to support concrete adaptation activities that mitigate the negative impacts of climate change. Consider the following statements regarding climate resilient agriculture innovation. వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయ ఆవిష్కరణలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. A. It was launched by the Indian Council of Agriculture Research. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రారంభించారు. B. This project will have 4 components: strategic research, technology demonstration, capacity building, and sponsored competitive grants. ఈ ప్రాజెక్ట్ వ్యూహాత్మక పరిశోధన, సాంకేతికత ప్రదర్శన, సామర్థ్యం పెంపుదల, ప్రయోజక పోటీ గ్రాంట్లు అనే 4 భాగాలుగా ఉంటుంది. విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? ఇచ్చిన ప్రకటనలో ఏది సరి అయినది? And the answer is option 3. Both A and B are correct answer. It was launched by the Indian Council of Agriculture Research. This project will have a 4 components: strategic research, technology demonstration, capacity building, and sponsored competitive grants. The Kyoto Protocol set binding carbon emission reduction targets internationally did. But what is the first commitment period for this protocol? కియోటో ప్రోటోకాల్ బైండింగ్ కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను అంతర్జాతీయంగా ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రోటోకాల్కు సంబంధించి మొదటి నిబద్ధత కాలం ఏది? And the answer is option 2. 2008 to 2012. కియోటో ప్రోటోకాల్ బైండింగ్ కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను అంతర్జాతీయంగా ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రోటోకాల్కి సంబంధించి మొదటి నిబద్ధత కాలం 2008 నుండి 2012 వరకు. According to a recent report by the International Finance Corporation in compliance with the Paris Agreement, what is the only G20 country that is continuing its development? ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇటీవల నివేదిక ప్రకారం పారిస్ ఒప్పందం కట్టుబడికు లోబడి తన అభివృద్ధిని కొనసాగిస్తున్న ఏకైక G20 దేశం? And the answer is option 1. India. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇటీవల నివేదిక ప్రకారం పారిస్ ఒప్పందం కట్టుబాటులకు లోబడి
తన అభివృద్ధిని కొనసాగిస్తున్న ఏకైక G20 దేశం ఇండియా. The UNFCCC was formed with the aim of reducing greenhouse emissions and limiting global temperatures. Identify the correct statements regarding its timeline. గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించి ప్రపంచ ఉష్ణోగ్రతను పరిమితం చేసే లక్ష్యాలలో UNFCCC ఏర్పాటైంది. దీన్ని కాలక్రమానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. A. 1992 approved at the ఎర్త్ సమ్మిట్ హెల్డ్ ఇన్ రియో. 1992 రియోలో జరిగిన ఎర్త్ సమ్మిట్లో ఆమోదం పొందింది. B. 1994 UNFCCC came into force on March 21st. 1994 UNFCCC మార్చ్ 21న అమలులోకి వచ్చింది. C. 1995 The first meeting of COP, Conference of Parties, was held in Berlin. 1995 COP మొదటి సమావేశంలో బెర్లిన్లో జరిగింది. D. 1997 The Kyoto Protocol was approved at the COP 3 meeting in Japan and came into force in February 2005. 1997 క్యోటో ప్రోటోకాల్ జపాన్లోని కాప్ 3వ సమావేశంలో ఆమోదం పొందింది. 2005 ఫిబ్రవరిలో అమలులోకి వచ్చింది. చూస్ ది కరెక్ట్ ఆన్సర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది కోడ్. కోడ్ సహాయంతో సరియైన సమాధానాన్ని ఎంచుకోండి. And the answer is option 4. A, B, C, D is the correct answer. 1992 approved at the Earth Summit held in Rio. 1994 UNFCCC came into force on March 21st. 1995 the first meeting of COP was held in Berlin. 1997 the Kyoto Protocol was approved at the COP 3 meeting in Japan and came into force in February 2005. Identify the correct pairs among the following. కింది వాటిలో సరియైన జతలను గుర్తించండి. A. Kyoto Protocol 1997 related to the reduction of carbon emissions. Kyoto Protocol 1997 కార్బన్ ఉద్గారాల తగ్గింపుకు సంబంధించినది. B. Montreal Protocol 1987 related to ozone depletion. Montreal Protocol 1987 ఓజోన్ క్షీణతకు సంబంధించింది. C. Helsinki Protocol 1985 for the reduction of sulfur emissions. Helsinki Protocol 1985 సల్ఫర్ ఉద్గారాల తగ్గింపు కోసం. D. Gothenburg Protocol related to the reduction of acidification, eutrophication and ground level ozone. Gothenburg Protocol acidification, eutrophication, ground level ozone తగ్గింపుకు సంబంధించింది. Which of the given pair is correct? ఇచ్చిన జతలలో ఏది సరియైనది? And the answer is option 4. All of the above. పైన పేర్కొన్నవన్నీ. A. Kyoto Protocol 1997 related to the reduction of carbon emissions. Montreal Protocol 1987 related to ozone depletion. Helsinki Protocol 1985 for the reduction of sulfur emissions. Gothenburg Protocol related to the reduction of acidification, eutrophication and ground level ozone. Carbon footprint is a measure of the total greenhouse gas emissions emitted directly and indirectly by an individual, a company, or product, or a country. But which are the top 4 countries with the largest carbon footprints in the world respectively? కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది ఒక వ్యక్తి, ఒక సంస్థ, ఒక ఉత్పత్తి లేదా దేశం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా విడుదల చేసిన మొత్తం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను కొలుస్తుంది. అయితే ప్రపంచంలో అత్యధిక కార్బన్ ఫుట్ ప్రింట్ ఉన్న మొదటి 4 దేశాలు వరుసగా అమెరికా, చైనా, ఇండియా, రష్యా. And the answer is option 2. BACD. China, America, India and Russia. Recently, National Bank for Agriculture and Rural Development signed an accreditation master agreement with which of the following environmental organization? ఇటీవల నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్స్ కింది వాటిలో ఏ పర్యావరణ సంస్థతో అగ్రిడిటేషన్ మాస్టర్ అగ్రిమెంట్ పై సంతకం చేసింది? And the answer is option D. Green Climate Fund. GCF is the correct answer.
National Bank for Agriculture and Rural Development signed an accreditation master agreement with Green Climate Fund Environmental Organization. When was World Migratory Bird Day celebrated in 2025? 2005లో ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? And the answer is option B, May 10th. 2005లో ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని మే 10వ తారీఖున జరుపుకున్నారు. Which city in the world has the most polluted air? Based on the World Health Organization recently released Urban Air Quality Database. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన పట్టణ గాలి నాణ్యత డేటాబేస్ ఆధారంగా ప్రపంచంలో అత్యంత కలుషితమైన గాలి ఉన్న నగరం ఏది? And the answer is option C, Bayer Nihat, India. It is the border between Assam and Meghalaya in India. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన పట్టణ గాలి నాణ్యత డేటాబేస్ ఆధారంగా ప్రపంచంలో అత్యంత కలుషితమైన గాలి ఉన్న నగరం బైర్ నిహత్. When is the International Day for Biological Diversity celebrated worldwide? ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? And the answer is option C, May 22. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని మే 22న జరుపుకుంటారు. According to a study jointly conducted by ASSOCHAM, the Associated Chambers of Commerce of Industry of India, rank of our country in e-waste generation. అసోచామ్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఈ వ్యర్థాల ఉత్పత్తుల్లో మన దేశానికి ర్యాంక్ వచ్చింది ఏది? And the answer is option C, 5th. అసోచామ్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఈ వ్యర్థాల ఉత్పత్తుల్లో మన దేశానికి 5వ ర్యాంక్ వచ్చింది. Which of the following has been awarded the India Biodiversity Award 2024? కింది వాటిలో దేనికి బయోడైవర్సిటీ అవార్డ్ 2024 లభించింది? And the answer is option A, షాజీ ఎన్.ఎం. చుబర్మాన్ ఆఫ్ కేరళ. షాజీ ఎన్.ఎం. కేరళ యొక్క గడ్డ దినుసుల మనిషి. Which of the following chemicals has been the main cause of the significant decline in the population of vultures? రాబందుల జనాభా గణనీయంగా తగ్గడానికి ప్రధాన కారణం కింది వాటిలో ఏది? And the answer is option D, డైక్లోఫెనాక్. రాబందుల జనాభా గణనీయంగా తగ్గడానికి ప్రధాన కారణం డైక్లోఫెనాక్. In which year did the United Nations approve the celebration of World Environment Day? ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆమోదం తెలిపింది? And the answer is option C, 1972. In 1972, the United Nations approved the celebration of World Environment Day. Which city was the first to declare a city animal in our country? మన దేశంలో మొదటిగా నగర జంతువుగా ప్రకటించిన నగరం ఏది? And the answer is option D, Guwahati. It is in the state of Assam. మన దేశంలో మొదటిసారిగా నగర జంతువుగా ప్రకటించిన నగరం గౌహతి. When is the World Day to Combat Desertification celebrated? ప్రపంచ ఎడారీకరణను ఎదుర్కోవడానికి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? And the answer is option B, June 17th. June 17th World Day to Combat Desertification celebrated. Which of the following are related to the carbon cycle and the entry of carbon dioxide into the environment? కింది వాటిలో కార్బన్ చక్రం మరియు పర్యావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ ప్రవేశానికి సంబంధించినవి ఏవి? 1. ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ. 2. రెస్పిరేషన్, శ్వాసక్రియ. 3. డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, సేంద్రియ పదార్థం కుళ్ళిపోవడం. 4. వాల్కానిక్ ఎరప్షన్స్, అగ్నిపర్వత విస్ఫోటనాలు. And the answer is option A, 2, 3, 4 only.
respiration, decomposition of organic matter, volcanic eruptions. Which of the following organisms can be named as a main indicator of pollution caused by sulfur dioxide? కింది వాటిలో ఏ జీవిని సల్ఫర్ డయాక్సైడ్ వల్ల కలిగే కాలుష్యానికి ప్రధాన సూచికగా పేర్కొనవచ్చు? And the answer is option D, lichens. Which country tops the list of world's largest emitters of carbon dioxide? ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ డయాక్సైడ్ల ఉద్గారాలను విడుదల చేసే దేశాల జాబితాలలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? And the answer is option C, చైనా. ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను విడుదల చేసే దేశాల జాబితాల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం చైనా. Statistics shows that which of the following regions of India has the highest number of mangrove forest? భారతదేశంలోని కింది ప్రాంతాలలో ఏ ప్రాంతంలో అత్యధికంగా అడవులు ఉన్నాయని గణాంకాలు చూపిస్తున్నాయి? And the answer is option B, Sundarbans, West Bengal. Which state has the largest number of tiger reserves in our country? మన దేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో టైగర్ రిజర్వ్లు ఉన్నాయి? And the answer is option E, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. Minamata disease caused by mercury was first identified in which country? పాదరసం వల్ల కలిగే మినామాటా వ్యాధిని మొదట ఏ దేశంలో గుర్తించారు? And the answer is option A, Japan. Minamata disease caused by mercury was first identified in Japan country. Phytoplanktons can be included in the list of the producers in which of the following ecosystems? కింది ఏ పర్యావరణ వ్యవస్థలోని ఉత్పత్తిదారుల జాబితాలో ప్లైటోప్లాంక్లను చేర్చవచ్చు? And the answer is option B, aquatic ecosystem, జల పర్యావరణ వ్యవస్థ. When was the Biosphere Reserve project started in our country? మన దేశంలో బయోస్పియర్ రిజర్వ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది? And the answer is option C, 1986. The Biosphere Reserve project started in 1986 in our country. What percentage of forest should remain on earth to maintain ecological balance? మన దేశంలో పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి భూమిపై ఎంత శాతం అడవులు ఉండాలి? And the answer is option B, 33%. మన దేశంలో పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి భూమిపై 33% అడవులు ఉండాలి. The Green Energy Corridor project is related to which of the following? గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్ కింది వాటిలో దేనికి సంబంధించినది? And the answer is option A. It aims to synchronize the generation of electricity from solar, wind and other renewable sources. సౌర, పవన మరియు ఇతర పునరుత్పాదక వనరుల నుండి విద్యుత్ ఉత్పత్తిని సమకాలీకరించడం దీని లక్ష్యం. How many years is the duration of the Ecosystem Service Improvement Project to be launched by the central government? కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోయే ఎకోసిస్టమ్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ వ్యవధి ఎన్ని సంవత్సరాలు? And the answer is option B, 5 years. The Global Environment Facility is related to which of the following organizations? గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ కింది వాటిలో ఏ సంస్థకు సంబంధించినది? And the answer is option B, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు. The Global Environment Facility is related to World Bank Organization. The Union Environment Ministry will launch the Ecosystem Service Improvement Project as a part of the National Green India Mission through the Indian Council of Forestry Research and Education, ICFRE, in which states?
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్లో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా ఏ రాష్ట్రాలలో ఎకోసిస్టమ్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించనుంది? 1. ఛత్తీస్గఢ్, 2. మధ్యప్రదేశ్, 3. గుజరాత్. And the answer is option A, 1 and 2 only. ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్లో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్లో ఎకోసిస్టమ్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. Based on the data from the ELPAN census conducted in 2025, which of the following states in our country has the highest number of ELPANs? 2025లో నిర్వహించిన ఏనుగుల గణన డేటా ఆధారంగా మన దేశంలోని కింది రాష్ట్రాలలో ఏనుగుల సంఖ్య అత్యధికంగా ఉన్నది? And the answer is option B, కర్ణాటక. 2025లో నిర్వహించిన ఏనుగుల గణన డేటా ఆధారంగా మన దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఏనుగుల సంఖ్య అత్యధికంగా ఉంది. Scientists from the University of Edinburgh recently discovered the world's largest volcanic region. Where is it located? ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల ప్రపంచంలోని అతిపెద్ద అగ్నిపర్వత ప్రాంతాన్ని కనుగొన్నారు. అది ఎక్కడ ఉంది? And the answer is option B, beneath the Antarctic ice sheet. అంటార్టిక్ మంచు పలక కింద. ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల ప్రపంచంలోని అతిపెద్ద అగ్నిపర్వతాన్ని కనుగొన్నారు. అది బెనిత్ ది అంటార్టిక్ ఐస్ షీట్ లో ఉంది. Which of the following gases can be said to be non-polluting? కింది వాటిలో ఏది కాలుష్యం కలిగించని వాయువు అని చెప్పవచ్చు? And the answer is option D, నైట్రోజన్. కాలుష్యం కలిగించని వాయువు అని నైట్రోజన్ ని చెప్పుకోవచ్చు. రిమైనింగ్ కార్బన్ డయాక్సైడ్, స్మోక్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ ఇవన్నీ కూడా కాలుష్యం కలిగించే వాయువులు. When is the World Elephant Day celebrated? ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? And the answer is option B, 12th August. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని 12 ఆగస్టున జరుపుకుంటారు. The National Green Tribunal recently temporarily banned the use of non-degradable plastic bags less than 50 microns thick in which city? ఇటీవల ఏ నగరంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని జాతీయ రహిత ట్రైబ్యునల్ తాత్కాలికంగా నిషేధించింది? And the answer is option B, ఢిల్లీ. ఢిల్లీ నగరంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని జాతీయ రహిత ట్రైబ్యునల్ తాత్కాలికంగా నిషేధించింది. Which of the following statements is correct regarding the Kyoto Protocol? కియోటో ప్రోటోకాల్ కు సంబంధించి కింది వాటిలో సరి అయిన ప్రకటన ఏది? The first commitment period of Kyoto Protocol is from 2008 to 2012. కియోటో ప్రోటోకాల్ యొక్క మొదటి నిబద్ధత కాలం 2008 నుండి 2012 వరకు. Second, the second commitment period of Kyoto Protocol is from 2013 to 2020. కియోటో ప్రోటోకాల్ యొక్క రెండవ నిబద్ధత కాలం 2013 నుంచి 2020 వరకు. Third, it is an international agreement to control the emissions of greenhouse gases. గ్రీన్హౌస్ ఉద్గారాలను నియంత్రించడానికి ఇది ఒక అంతర్జాతీయ ఒప్పంద వాయువులు. 4. It came into the force from February 2005. ఇది ఫిబ్రవరి 2005 నుండి అమలులోకి వచ్చింది. And the answer is option D, 1, 2, 3 and 4. The first commitment period of Kyoto Protocol is from 2008 to 2012. The second commitment period of Kyoto Protocol is from 2013 to 2020. It is an international agreement to control the emissions of greenhouse gases. It came into the force from February 2005. On which day is Global Tiger Day? Global Tiger or International Tiger Day, usually celebrated worldwide with the aim of creating awareness about tiger conservation.
పులుల సంరక్షణ గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టైగర్ లేదా ఇంటర్నేషనల్ టైగర్ డేను సాధారణంగా ఏ రోజు జరుపుకుంటారు? And the answer is option C, 29th July. On 29th July is Global Tiger Day. Global Tiger or International Tiger Day, usually celebrated worldwide with the aim of creating awareness about tiger conservation. That's it for today's MCQs on environment and environmental problems. All these questions were taken from previous year's exam papers. Please encourage us and support us by hitting the like button, share button and subscribe button. Thank you for watching.